ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హైలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి నెక్స్ట్ షెడ్యూల్ జోర్డన్ లో అయితే ఉండబోతుంది. ఎస్పెషల్లీ ఈ జోర్డన్ లో ఎందుకు షూటింగ్ చేస్తున్నారు, అసలు ఈ జోర్డన్ లో ఉన్న షూటింగ్ లొకేషన్స్ ఏంటి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు క్లియర్ కట్ గా వీడియోలో అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడైతే షూట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఏ ఎగ్జాక్ట్ లొకేషన్స్ వీళ్ళు ట్రై చేస్తున్నారు మూవీ కోసం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జోర్డన్ ఒక యుద్ధ భూమిలా మారబోతుంది. ఎందుకో తెలుసా, నీల్ సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన లోకం అయితే ఉంటుంది. ఒక కేజీఎఫ్, ఒక సలార్, అదొక డిఫరెంట్ వరల్డ్ అన్నమాట. మనము మాట్లాడుకుంటే యూజువల్ గా మనం చూసే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఒక డిఫరెంట్ లెవెల్ లో తీసుకెళ్లే ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాడు మన ప్రశాంత్ నీల్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ ప్రపంచాన్ని మాత్రం జోర్డన్ డెసర్ట్ అయితే చూపించబోతున్నాడు. అక్కడ ఒక ప్రపంచాన్ని అయితే సృష్టించబోతున్నాడు అనే చెప్పాలి. అసలు జోర్డన్ లో ఎందుకు షూటింగ్ చేయాలనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్? ఫస్ట్ క్వశ్చన్ కూడా చాలా మందికి. ఎందుకంటే జోర్డన్ లా డెసర్ట్ ఏరియా గానీ, పెద్ద పెద్ద కొండలు గానీ, ఒక ఎడార్ లాంటి ప్రాంతం గానీ, ఒక పర్ఫెక్ట్ థీమ్ అయితే ఉంటుంది మన ప్రశాంత్ నీల్ గారి మూవీ థీమ్ కి సరిపోయేటట్లు. అంటే దాని డార్క్ థీమ్ లా అదొక ప్రపంచ డిఫరెంట్ వరల్డ్ లా ఉంటది చూడండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ డెసర్ట్లు గానీ, ఇక్కడ ఉండే పెద్ద పెద్ద కొండలు గానీ, ఒక ఎడార్ లాంటి ప్రాంతం గానీ, ఇవి ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే మనకైతే తీసుకెళ్తాయి. సో ప్రశాంత్ నీల్ గారు ఎగ్జాక్ట్ గా ఆ థీమే కావాలనుకుంటున్నాడు. అంత రగ్గుడుగా, అంత రాగా అయితే ఉండాలని చెప్పి అయితే ఎస్పెషల్లీ ఈ లొకేషన్స్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ప్రశాంత్ నీల్ గారే ప్రత్యేకంగా ఈ ఆఫ్రికా అలాగే ఈ జోర్డన్ షెడ్యూల్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. మెయిన్ గా వాడీ రామ్ డెసర్ట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే డ్యూన్ అండ్ అలాగే ఆడు జీవితం గోట్ మన పుద్దిరాజు గారిది, ఈ 2 మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ డెసర్ట్ ఏరియాలోనే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చాలా సీక్వెన్స్ అయితే ఇక్కడైతే ప్లాన్ అయితే చేయబోతున్నారు. మినిమం 4 నుంచి 5 వీక్స్ వరకు ఇక్కడ షూటింగ్ అయితే చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద. ఈ ఇంటర్నేషనల్ షెడ్యూల్ అయితే ఉండబోతుందని చెప్పాలి. అలాగే ఆఫ్రికాలో కూడా కొన్ని షూటింగ్స్ అయితే చేయబోతున్నారు. మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి డూబ్ వాడకుండా, ఎటువంటి బాడీ డబల్ వాడకుండా ఈ షూటింగ్ లో అయితే పాల్గొబోతున్నాడు. అందుకే దీని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి 2 డేస్ ముందే అయితే వెళ్ళబోతున్నాడు షూటింగ్ కి. చాలా అంటే చాలా రిస్కీ స్టంట్స్ అనేవి ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు వచ్చేసి అయితే ఈ షూటింగ్ ని అయితే సూపర్వైజ్ అయితే చేయబోతున్నారు. అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఒక డ్యూన్ లాంటి మూవీకి. అంటే చాలా, ఇంకా డ్యూన్ ఒకటే కాదు, మార్టిస్ అండ్ చాలా మూవీస్ కి అయితే అక్కడే షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ వాడీరామ్ డెసర్ట్ అనేది చాలా డిఫరెంట్ గా మనకి ఏ లొకేషన్స్, మనకి ఏ టైం లైన్ కావాలన్నా కూడా ఆ టైం లైన్ కి తగ్గట్టుగా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 200 BC లో చూపించాలి, లేకపోతే ఫ్యూచరిస్టిక్ గా చూపించాలన్నా కూడా అక్కడ సరిపోతుంది అన్నట్లు. ఆ లొకేషన్ అనేది, ఆ థీమ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఈ మూవీ ఏ టైం లైన్ లో తీస్తున్నారో మనకు తెలుసు కదా, 1980. సో ఈ 1980s లో వీళ్ళు షూటింగ్ తీస్తున్నారు కాబట్టి ఈ డెసర్ట్ ఏరియా ఏ కింద యూజ్ చేసుకుంటారు అనేది అయితే ప్రత్యేకంగా మనం చూడాల్సిందే. రీసెంట్ గా మనం చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీ లో దాదాపు 20 days వరకు నైట్ షూట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ డెసర్ట్ లో, ఈ జోర్డన్ ఏరియాలో కూడా ఒక 20 days అంటే మినిమం లైట్ సీక్వెన్సెస్ కూడా ఉండబోతున్నాయి అంట. మార్నింగే కాదు, నైట్ సీక్వెన్సెస్ కూడా ఈ ఏరియాలో ఉండబోతున్నాయి. అంటే విజువల్ గా మన ప్రశాంత్ నీల్ గారు ఎంత ట్రై చేస్తున్నారో, ఎంత గట్టిగా డిసైడ్ అయ్యాడో మీరే అర్థం చేసుకోండి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎస్పెషల్లీ ఈ మూవీ కోసం అయితే చాలా లీన్ గా మారడం అయితే జరిగింది. అండ్ తన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అని చెప్పాలి ఆ లుక్స్ కి. ఎస్పెషల్లీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు RFC లో చేసిన ఒక ఇల్లు సెట్ గా దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటిది ఇప్పుడు ఈ ఫారెన్ లొకేషన్ లో, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసే ఈ మూవీకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు అండ్ ఎంత గ్రాండ్ లెవెల్ లో చూపించబోతున్నారు అనేది మనం అయితే May 19th వరకు అయితే ఏదో చూడాలి. ఆ వరల్డ్ ఎట్లుంటుంది అనేది అయితే. మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తాయి, మీరు ఫాలో కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.